రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధానికి చర్యలు చేపడుతున్నామని ఏగల్ ఇన్స్పెక్టర్ జనరల్ రవికృష్ణ అన్నారు. ఏలూరు రైల్వే స్టేషన్లో రవికృష్ణతో పాటు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తనిఖీలు నిర్వహించారు. సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ గంజాయి తదితర మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు నిరోధించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. దీనిపై ప్రజలను అవగాహన కల్పించేందుకు త్వరలో ఏలూరులో వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. రైల్వే పోలీస్ టీమ్స్ అందరూ కలిసి జాయింట్ గా ఈ సెలెక్టెడ్ ట్రైన్స్ ఒడిశా నుంచి వస్తున్న ట్రైన్స్ తనిఖీ చేయడానికి జరుగుతుంది. ఈ ఆపరేషన్ కూడా కంటిన్యూస్ గా నెక్స్ట్ ముందు కూడా కొనసాగించడం జరుగుతుంది. పైన ఒక మేజర్ రోడ్ కింద గంజాయి రవాణా జరుగుతుంది అన్న ఒక దాన్ని చెక్ చేయడం కోసం దాని మీద డిఫరెన్స్ క్రియేట్ చేయడం ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇదే కాకుండా మన ఏలూరు డిస్ట్రిక్ట్ గత 9 నెలల్లో 500 కిలోల వరకు గంజాయిని మనం సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక 11 వెహికల్స్ కూడా దాంతోపాటు మనం సీజ్ చేశాము. 45 మంది ముద్దాయిల్ని కూడా మనం అరెస్ట్ చేశాము. ఇంకా కూడా ఈ గంజాయిని ఈగల్ క్లబ్స్ని మనం ఇంకా ఎక్కువ పెద్ద స్థాయిలో ప్రజల్లోకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాము. ఇంకా త్వరలోనే ఈ వారంలో ఈ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఇక్కడ చిన్నపిల్లలకి పాన్ షాప్ అని చెప్పి డబ్బా షాప్ పెట్టి సిగరెట్స్ అమ్ముతూ ఏదైనా గంజాయి కానీ డ్రగ్స్ అనేటివి కానీ ఎంట్రీ డ్రగ్ ఏంటంటే ఈ సిగరెట్ నుంచి స్టార్ట్ అయ్యి అది గంజాయి చెందుతుంది. కాబట్టి పాఠశాల పరిధిలో ఈ సిగరెట్ల అమ్మకాలు వీటన్నిటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. దాని మీద కూడా ఒక ప్లాన్ వర్కౌట్ చేస్తున్నాం. త్వరలో మీకు షో రిజల్ట్స్ అండ్ ఏది ఇన్ఫర్మేషన్ మీకున్నా 1972 కాల్ చేయొచ్చు. ఏలూరు డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నెంబర్కి 112 నెంబర్కి మీరు ఫోన్ చేసి చెప్పండి. ఏదైనా మీ వల్ల నార్కోటిక్స్ అంటే గంజాయి కానీ ఏదైనా డ్రగ్స్ కానీ పట్టుబడితే దానికి మంచి